హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫైట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను బీకామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పబోతున్నాను. సో చాలామందికి బీకామ్ తీసుకునే ముందు అసలు కెరియర్ ఎలా ఉంటుంది, దాంట్లో సబ్జెక్ట్ ఏంటి, ఒకవేళ నేను అదర్ కోర్స్ లైక్ ఎంపీసీ బైపీసీ తీసుకుంటే బీకామ్లో జాయిన్ అవ్వగలుగుతానా, బీకామ్కి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయా, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ ఆర్డర్ టు క్లియర్ ఆల్ దిస్ డౌట్స్ నేను ఈ వీడియో చేస్తున్నాను. బీకామ్ ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్. ఒకవేళ మీరు ఎంపీసీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీరు బీకామ్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఓన్లీ ది థింగ్ ఇస్ మీరు కొంచెం బేసిక్స్ అనేవి మీరు ఇంటర్లో చదవలేదు కాబట్టి కొంచెం బేసిక్స్ అనేది బ్రష్ అప్ చేసుకొని ఉంటే చాలు. ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్, బీకామ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మోస్ట్లీ 90% అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండవు. కొన్ని కాలేజెస్ వాళ్ళ అడ్మిషన్స్ అంటే బీకామ్లో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాయి. అది కూడా మనం ఇంటర్మీడియట్లో ఒకవేళ మీరు ఈ సిఈసీ ఎంఈసీ అయితే క్లియర్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ రిమెంబర్ ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండవు. మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మెరిట్ మార్క్స్ ప్రకారం మీకు అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఇంకా బీకామ్ ఎన్ని ఇయర్స్, ఇప్పుడు 3 years 4 years డిగ్రీ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఈ ఇయర్ అయితే ఇంప్లిమెంటేషన్ ఇంకా కాలేదు. మీరు ఇప్పుడు జాయిన్ అయ్యే బ్యాచ్ ఓన్లీ 3 years ఉంటుంది. 3 years డిగ్రీ తోటి మీరు అవుట్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ మనకి ఎన్ఈపీ పాలసీ ద్వారా మనకి బీకామ్ అనేది అంటే డిగ్రీ అనేది 4 years కావచ్చు. ఇంకా సబ్జెక్ట్స్ విషయానికి వస్తే మనకి బీకామ్స్లో సబ్జెక్ట్స్ ఇప్పుడు బీకామ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. బీకామ్లో కంప్యూటర్, జనరల్ ఉంటుంది, ఐటీ, హానర్స్, ఫినాన్స్ ఇవన్నీ ఉంటాయి మీరు తీసుకునే దాని ప్రకారం. సపోజ్ ఇప్పుడు మీరు జనరల్ ఉందనుకోండి, కంప్యూటర్ ఉందనుకోండి. జనరల్ ఏముంటుంది, అంత కామర్స్కి సబ్జెక్ట్స్ ఉంటాయి, కామర్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. కంప్యూటర్లో సేమ్ ఒక సపోజ్ 6 subjects తీసుకుంటే 4 సేమ్ జనరల్ వాళ్ళలానే ఉంటుంది. 1-2 సబ్జెక్టు కంప్యూటర్ రిలేటెడ్ ఉంటుంది. ప్రతి బీకామ్ కోర్స్ అది మీరు ఏ కోర్స్ తీసుకున్నా అన్నీ సేమ్ ఉంటాయి. ఓన్లీ 2 to 3 subjects మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే దాని బేస్డ్ మీద ఉంటుంది. చాలామంది అడుగుతున్నాను హానర్స్ తీసుకోవాలా, కంప్యూటర్, జనరల్. నా దృష్టిలో అయితే ఏది తీసుకున్నా యూ విల్ స్టాండ్ ఇన్ సేమ్ లైన్. మీరు ఒకవేళ జాబ్కి వెళ్తే మీరు బీకామ్లో జనరల్ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, హానర్స్ తీసుకున్నా మీకు వచ్చే ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ అనేది సేమ్ ఉంటుంది. సో మీరు అంత థింక్ చేసే అవసరం లేదు. మీకు దేంట్లో సీట్ దొరికితే తీసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు సబ్జెక్ట్స్ గురించి క్లారిటీ ఇవన్నీ వచ్చాయి. బీకామ్ గురించి అడ్మిషన్స్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఇప్పుడు ఏ కోర్స్ తీసుకున్నారో కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.